నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఏపీలో మరికొన్ని రోజులు ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఆల్రెడీ ఎలక్షన్స్ వేడి ఏపీలో రాజుకుందని మనం చెప్పాలి. అయితే ఢిల్లీ నుంచి గల్లీ వరకు రాజకీయాలు మారేది మాత్రం ఖచ్చితంగా కేఫ్లో. మరి ప్రస్తుతానికి మనం మినీ బైపాస్లో ఒక కేఫ్లో వచ్చాం. ఇక్కడ కొంతమందితో మనం ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. మరి ఇప్పటివరకు పాలించినటువంటి వైసీపీ గురించి వాళ్ళ అభిప్రాయం ఏంటి, మరి టీడీపీ జనసేన కూటమి గురించి వాళ్ళు ఏమనుకున్నారు, రాబోయే 24 ఎలక్షన్స్లో ఎవరికి అవకాశం ఉందో ప్రజల మాటలో తెలుసుకుందాం, పదండి. సో హిట్ టీవీతో తన అభిప్రాయాన్ని పంచుకోవడానికి మరొకరున్నారు, మరి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ చెప్పండి, ఇప్పటి వరకు 4.5 సంవత్సరాల వైసీపీ పాలన గురించి మీ అభిప్రాయం చెప్పండి అంటే ఏం చెప్తారు? అభిప్రాయం అంటే చెప్పడానికి ఏం లేదన్నా, చాలా వరస్ట్గా ఉంది ప్రభుత్వం. ఇప్పుడు ఏదో 3 రాజధానులు అని చెప్పి వచ్చారు. 3 రాజధానులు కదా, 3 ఇటుకలు కట్టిన పరిస్థితి కూడా లేదు. ఇంకోటి చూస్తేనే పోలవరం అన్నారు, ఏదో తొడగొట్టారు, అదన్నారు ఇదన్నారు. ఏమి అభివృద్ధి అనేది శూన్యం, పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో శూన్యం. ప్రజలందరూ ఏంటంటే ఏదో ఒక ఛాన్స్ అని చెప్పేసి చేశారే కానీ అందులో ఎటువంటి మార్పు లేదు, ఏం లేదు. ఇదే చంద్రబాబు నాయుడు కంటిన్యూ చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ ఇంకో లా ఉండేది. కానీ ప్రజలు తప్పు చేశారని నాకు అభిప్రాయం అయితే కోరుకుంటున్నాను. 2024కి టీడీపీ జనసేన కలిసి ముందుకు రాబోతుంది. మరి ఆల్రెడీ ఒకళ్ళు కలిసి ఉన్నప్పుడు కూడా ఇటీవల చిన్న డిస్టర్బెన్స్లు కూడా వచ్చాయి. పవన్ కళ్యాణ్ బహిర్గంగా చెప్పారు పొత్తు ధర్మాన్ని టీడీపీ విస్మరించింది అనేసి. సో మరి ఇప్పుడే స్టార్ట్ అయితే మరి ముందు ఎలా ఉండబోతుంది? అది ఏం లేదన్న, అది అంటే పవన్ కళ్యాణ్ గారు మా అధ్యక్షుడు చెప్పినట్టు అతనికి స్ట్రెస్ ఉంటుంది, చంద్రబాబు నాయుడుకి స్ట్రెస్ ఉంటుంది. అందువలన అతను 2 నియోజకవర్గాలు ప్రకటించినట్టు పవన్ కళ్యాణ్ గారు 2 నియోజకవర్గాలు ప్రకటించారు. అందులో కానీ ఇందులో ఎటువంటి మీరు అన్నట్టు ఏమీ లేదు, అందులో ఏం లేదు. ఇప్పుడు కలిసి ఈ తెలుగుదేశం పార్టీ జనసేన ఈ పొత్తులో కలిసి ఉంటేనే బాగుంటుంది. మేమైతే పవన్ కళ్యాణ్ గారు సీఎంగా చూడాలని మేము అనుకుంటున్నాము. వైసీపీ కూడా ఛాన్స్ ఉంది, ఎందుకంటే సంక్షేమ పథకాలు చాలా మందికి ఇస్తుంది. దాదాపు 60% మంది ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వైసీపీ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు తీసుకున్నారు. సంక్షేమ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో కనీసం వాళ్ళు ఓట్లేస్తే మేము గెలిచేస్తామని చెప్పి వైసీపీ ధీమాగా ఉంది. దీని గురించి ఏం చెప్తారు? అది వాళ్ళ నమ్మకం అని నేను అనుకుంటున్నాను. అదైతే వేస్ట్ మాటలు, అవన్నీ ఏం లేదు. అదే ఉట్టి బయట నుంచి అప్పు చేసి తెచ్చి సంక్షేమ పథకాలు డబ్బులు ఇస్తున్నారు కానీ అభివృద్ధి లేదు కదా. అభివృద్ధి ఉంటేనే ఏదన్నా జరిగేది. అదే మంచి ఫస్ట్ రాజధాని ఉండాలి, మంచి మంచి కంపెనీలు రావాలి, మాలాంటి యువత మాకు ఉద్యోగాలు రావాలి. ఇప్పుడు ఉద్యోగం లేదు. ఏదో 1 లక్ష ఉద్యోగాలు అది వాలంటీర్లు తెచ్చిపెట్టేస్తే అది ఉద్యోగ వ్యవస్థ ఉంటుంది అని ఎలా అంటారు? అదైతే వేస్ట్ మాటలు, ఏం లేదు. సో ఇప్పటివరకు మనం కొంతమంది ప్రజల్ని పలకరిస్తే వాళ్ళ అభిప్రాయాలు స్వచ్ఛందంగా తెలియజేశారు. అయితే చాలా వరకు కూడా మనకు ఎక్కడ కూడా స్పష్టత రాని పరిస్థితి మనకు కనిపిస్తుంది. కొంతమంది వైసీపీకి చేకూరుతుంటే మరి కొంతమంది టీడీపీ జనసేన కూటమికి, కొంతమంది మాత్రం బీజేపీ జాతీయ పార్టీ కాబట్టి ఆ పార్టీ వస్తే ఇంకా డెవలప్ అవుతుందని మరికొంతమంది చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రజల్లో మాత్రం ఎవరు కూడా బయట పడట్లేదు, ఎందుకంటే నిశ్శబ్ద ఓటింగ్ కూడా జరిగే అవకాశం ఉందని చెప్పి ఒక అభిప్రాయం వినిపిస్తున్న నేపథ్యంలో మరి 24 వరకు వేచి చూడాల్సిందే. మనం ఎవరు అధికారాన్ని చేజిక్కించుకోపోతున్నారంటే మాత్రం ఎవరికి అంతు చిక్కిన ప్రశ్నగా ఇది మారింది. కెమెరా పర్సన్ సునీల్తో జోసఫ్, హిట్ టీవీ, నెల్లూరు నుంచి.